సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఒక్కసారి ఏపీ విషయానికి వస్తే సార్, అక్కడ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు కాబోతున్నారు. ఆ ఎఫెక్ట్ ఏమన్నా మనకి ఇక్కడ, అంటే ఎఫెక్ట్ మీన్స్ అదేమన్నా ఇక్కడ పాజిటివ్గా బీజేపీకి ఉపయోగపడే అవకాశం, ఇటు టీడీపీ వాళ్ళు కొంతమంది అభిమానులు ఉంటారు, ఇప్పుడు టీడీపీ లేదు కాబట్టి అభిమానులు ఉంటారు, జనసేన అభిమానులు ఉంటారు, వాళ్ళందరూ ఎమర్జ్ అయ్యి మీ వైపుకి ఓటు బ్యాంక్ పడే అవకాశం ఏమన్నా? తప్పకుండా ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో కలిసి ఎలక్షన్లో పోటీ చేశారో అప్పుడే చంద్రబాబు నాయుడు గెలిచారు. ఏ ఎలక్షన్స్లో కూడా బీజేపీ లేకుండా చంద్రబాబు నాయుడు గెలవలేదు. అదేదో సెంటిమెంట్ ఏదో తెలియదు నాకైతే. మీరు రీసెర్చ్ చేయండి. అన్ని ఎలక్షన్స్లో కూడా బీజేపీ కలిసినప్పుడు గెలిచాడు, బీజేపీని కాదని ఇండిపెండెంట్ పోయినప్పుడు ఓడిపోయాడు. కాబట్టి ఈరోజు వారు కూడా రియలైజ్ అయ్యి వారు నరేంద్ర మోడీ గారితో, భారతీయ జనతా పార్టీతో కలిసి నడవడం కోసం ముందుకొచ్చారు. దాంట్లో కొంత కీలక పాత్ర పోషించింది మా యొక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈరోజు ముగ్గురం కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నాం. మంచి ఫలితాలు వస్తాయి తప్పకుండా. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ వస్తుందనే విషయాన్ని నేను మనం చేస్తూ ఉన్నాను. మాదొక జాతీయ పార్టీ. ఎన్డీఏ ఒక దేశ లెవెల్లో ఉన్నటువంటి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అది. కాబట్టి దాని ప్రభావం తెలంగాణ మీద తప్పకుండా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా, తెలంగాణలో మేము పోటీ చేస్తున్నటువంటి 17 సీట్లు స్వతంత్రంగా పోటీ చేస్తూ ఉన్నాం. ఈ 17 సీట్ల మీద తప్పకుండా ఇటు జనసేన, అటు తెలుగుదేశం సంబంధించినటువంటి సానుభూతి పరులు, కార్యకర్తలు, ఓటర్లు, వాళ్ళ యొక్క ఆశీస్సులు, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు భారతీయ జనతా పార్టీకి తప్పకుండా ఉంటాయి. ఈ ఎన్నికలు ప్రాంతానికి సంబంధించిన ఎన్నికలు కావు. ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు దేశానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి వాళ్ళు కూడా దేశంలో మంచి జరగాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళ యొక్క అన్ని రకాలుగా అండదండలు మా పార్టీకి ఉంటాయి. ఆ దిశలోనే మేము ముందుకెళ్తా ఉన్నాం. బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనుకుంటున్నారు సార్? 17కు 17 సీట్లు గెలవాలని నా కోరిక. డబుల్ డిజిట్లో ఉంటాం. ఈసారి హైదరాబాద్ సీటును కూడా ఛాలెంజ్ చేస్తూ ఒక ఆడబిడ్డని పెట్టాం, ఒక మహిళని పెట్టాం. ఛాలెంజ్ చేస్తుంటే జవాబు చెప్పే పరిస్థితుల్లో అసదుద్దీన్ లేడు. గిలగిలేలో కొట్టుకుంటున్నా వేస్తున్నటువంటి ప్రశ్నలు. ఈరోజు అనేక రకాల కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ఉన్నాడు. దొంగ ఓట్లు వేసుకున్నాడు, డిగ్గింగ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆమెను రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. బస్తీలలో వస్తే బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏమి చేసినప్పటికీ కూడా మేము అడుగున మజ్లిస్ పార్టీ దౌర్జన్యాన్ని అడ్డుకుంటూ, రౌడీజాన్ని, గుండాయిజాన్ని ఎదుర్కొంటూ ముందుకెళ్తాం. పాతపట్నంలో కూడా మజ్లిస్ పార్టీ ఏదైతే ఒక్కసారి రజాకార్ల సినిమా చూస్తే, ఎందుకంటే రజాకార్ల నాయకుడు ఎవరు? కాసిం రజ్వీ. కాసిం రజ్వీ పెట్టినటువంటి పార్టీయే ఎంఐఎం పార్టీ. ఆ ఎంఐఎం పార్టీ ఈరోజు కాసిం రజ్వీ పెట్టినటువంటిది. కాసిం రజ్వీ ఏ రకమైనటువంటి దురాగతాలు చేశాడు, దౌర్జన్యాలు చేశాడు, హత్యాకాండ కొనసాగించాడు. ఈరోజు రజాకార్ సినిమా చూస్తే తెలుస్తుంది, ఇది నడుస్తుంది ఇప్పుడు తెలుగులో. అటువంటి వ్యక్తి పెట్టినటువంటి పార్టీ ఈ మజ్లిస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వచ్చే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్లమెంటులో అడుగు పెట్టకూడదని నా ఆకాంక్ష. కాబట్టి ఆ దిశలోనే అక్కడ కూడా ఈరోజు గెలవడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు కవిత గారి అరెస్ట్ కావచ్చు, లేకపోతే కేజ్రీవాల్ గారి అరెస్ట్ కావచ్చు, ఇవన్నీ ఎలక్షన్ ముందే ఎందుకు కావాలని ఎప్పటి నుంచో నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు కావాలని చెప్పేసి అరెస్ట్ చేసి ఎవరికి సానుభూతిని పెంచేందుకు ఈ ప్రయత్నం చేస్తుంది బీజేపీ అనేసి నడుస్తా ఉంది. ఎందుకు ఇప్పుడే అరెస్ట్ అరెస్ట్ అయితే సానుభూతి ఎవరు పెరుగుతుంది? మాకేం సంబంధం తెలంగాణకు? అది ఢిల్లీలో జరిగినటువంటి కేసు. అది యూటీ యూనియన్ టెరిటరీకి సంబంధించిన ప్రభుత్వం. అక్కడ ఏదన్నా అవినీతి కుంభకోణాలు జరిగితే సిబిఐ కానీ, ఈడీ కానీ నేరుగా దర్యాప్తు చేసే అధికారం వాళ్ళకు ఉంది. ఇక్కడ లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించాలి. అక్కడైతే మేము చేయొచ్చు యూటీ కాబట్టి. అక్కడ అధికారులే, ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఈ లిక్కర్కి సంబంధించినటువంటి విధానపరమైన నిర్ణయాల్లో కానీ, లిక్కర్ సంబంధించినటువంటి షాపుల అలాట్మెంట్లో కానీ, లిక్కర్ సంబంధించినటువంటి మద్యం సరఫరాలో కానీ అనేక రకాల పొరపాట్లు జరిగాయి. 100 కోట్లు చేతులు మారాయని అధికారులు, ఢిల్లీ ప్రభుత్వ అధికారులు నిర్దేశించుకున్న తర్వాత వాళ్ళు సిబిఐకి రిఫర్ చేశారు. సిబిఐ దర్యాప్తు చేస్తే అందులో అనేక రకాల భయంకరమైనటువంటి అవినీతి కుంభకోణాలకు సంబంధించినటువంటి పొరపాట్లు బయటపడ్డాయి. తీగలాగితే డొంక కదిలినట్టు కవిత గారు వచ్చారు. ఇది తెలంగాణకు సంబంధించిన కేసు కాదు, లేకపోతే కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కేసు కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కేసు కాదు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన కేసు కూడా కాదు. అక్కడ దర్యాప్తు చేస్తే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరెవరు డబ్బులు ఇచ్చారు, ఎవరెవరు షాపులు తీసుకున్నారు, ఎవరెవరు మద్యం సరఫరా చేశారు అనేటువంటి విషయాలు తేలుతున్నప్పుడు వారి పేరు వచ్చింది. వారి పేరు మీద కూడా సాక్ష్యాలు దొరకకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. చివరకు ఎవరైతే దొరికినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్రూవర్గా మారి, వాళ్ళ పిఏలు, ఆమె పార్ట్నర్స్, ఆమెతో కలిసి బిజినెస్ చేసినటువంటి వాళ్ళు, బీరు బ్రాండ్ బిజినెస్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవర్గా మారి చెప్పారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు తెలుసు
నన్ను ఇన్వెస్టిగేషన్ చేయొద్దని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టులో చాలా నడిచింది. చివరకు సుప్రీంకోర్టు కూడా అరెస్ట్ చేయదని ఎక్కడ చెప్ప. ఎందుకంటే ఈరోజు ఒక ఉప ముఖ్యమంత్రి కొత్త కాదు ఇది, హ్మ్. సంవత్సరం దాటిపోయింది ఆయన జైల్లో ఉండి. అవును. ఇప్పుడు కొత్తగా ఎట్లా అంటారు మీరు ఆ కేసు? అంటే కేసు అప్పటి నుంచి చేయకుండా ఇప్పుడే ఎందుకు చేశారు election ఇన్వెస్టిగేషన్ ముందు లో అనేది పార్ట్, అందరూ అంటున్నారు. అన్ని ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ గానీ ఇవన్నీ జరుగుతాయి. ఓకే. ఏదైనా కూడా మేము చేసి ఎవరి ముందో నిలబెట్టి మేము జైలుకు పంపి అని చెప్పడం. ఏది చేసినప్పుడు కూడా, ఎవరిని అరెస్ట్ చేసినప్పుడు కూడా 24 గంటల లోపల ఆరోపణలతో సహా, చేసినటువంటి నేరాలతో సహా, కుంభకోణాలతో సహా, సాక్ష్యాలతో సహా 90% న్యాయస్థానం ముందు పెడితేనే న్యాయస్థానం అంగీకరించి వాళ్లకు జ్యుడిషియల్ కస్టడో, పోలీస్ కస్టడో, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కస్టడో ఇస్తారు. గుడ్డిగా ఇప్పుడు నేను తీసుకుపోయి అరెస్ట్ చేస్తే ఎవరు ఒప్పుకోరు, ఏ న్యాయస్థానం ఒప్పుకోదు. కాబట్టి కొద్దిగా ఆరోపణలు చూపాలి. ఇవన్నీ కూడా సాక్ష్యాలు చూపించింది ఈరోజు ఈడీ. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అరెస్ట్ చేస్తే సుప్రీంకోర్టు కూడా బెయిల్ ఇస్తలేదు. ఢిల్లీ హైకోర్టు ఇవ్వలే, సుప్రీంకోర్టు ఇవ్వలే, సిబిఐ కోర్టు ఇవ్వలే. కారణము అంత భయంకరమైనటువంటి సాక్ష్యాలు, అంత భయంకరమైనటువంటి అవినీతి నేరాలు ఆపు ప్రభుత్వంలో జరిగాయి కాబట్టే ఈరోజు ఇవ్వడం లేదు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందే కోరుతాను. ఒక సంవత్సరం పాటుగా అనేక సార్లు హైకోర్టుకి వెళ్ళినా ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదు? ఈరోజు కేజ్రీవాల్ ఎందుకు అరెస్ట్ చేస్తే సుప్రీంకోర్టు కస్టడీకి ఎందుకు ఇచ్చింది? ఒక ముఖ్యమంత్రిని కూడా సిబిఐ కస్టడీకో లేకపోతే ఈడీ కస్టడీకో ఇచ్చిందంటే సాక్ష్యాలు లేకుండా కాదు. బ్లాక్ అండ్ వైట్ సంతకాలు పెట్టారు, బ్లాక్ అండ్ వైట్ ప్రజాధనాన్ని దోపిడీ చేశారు, బ్లాక్ అండ్ వైట్ వాళ్ళు నేరాల్లో మునిగి తేలిపోయారు, మద్యంలో మునిగిపోయారు వాళ్ళు ఈ కుంభకోణాల్లో. అందులో పార్టు కవిత గారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు బీజేపీ కక్ష కట్టి అరెస్ట్ చేయాలనుకుంటే అసెంబ్లీ ఎలక్షన్ ముందు చేయగలుగుతాం కదా, మాది కాదు కదా నిర్ణయం. చాలామంది అడిగారు కదా, కవితను అరెస్ట్ చేస్తలేరు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వీళ్ళిద్దరు ఒకటైరు అని అన్నారు కదా. అప్పుడే అనుకుంటే మేము మా ప్రభుత్వం కూడా వచ్చేది కదా. కానీ అది మా చేతుల పని కాదు, పార్టీ నిర్ణయమో ప్రభుత్వం తీసుకోదు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తీసుకునేటువంటి నిర్ణయాల మీద ఆధారపడుతుంది. అప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉండింది, ఆమె ఇన్వెస్టిగేషన్ చేయొద్దు, మహిళను ఈడీ ఆఫీస్ పిలవద్దు అనే నేరంతో అనేటువంటి అప్పీల్ చేసుకున్నది. కాబట్టి ఏదైనా టైం రావాలి. ఈరోజు తప్పనిసరిగా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో దానికి అనుబంధంగా ఉన్నటువంటి, దానికి సంబంధించినటువంటి అదే కేసులో కవిత గారు ఉన్నారు కాబట్టి వారు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆయన ఏం చేసి ఈమెను చేయకపోతే ప్రశ్నిస్తుంది. ఎందుకంటే అందుబాటులో కనిపిస్తున్నది, ఆమె అండర్ గ్రౌండ్కి వెళ్ళలే, కవిత గారు బయట ఉన్నది, తిరుగుతున్నది. కాబట్టి ఆమెను కూడా చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆమెకు సంబంధించినటువంటి సాక్ష్యాలు, వాళ్ళ పిఏలు, వాళ్ళ పార్ట్నర్సే అన్ని పెట్టారు. 100 కోట్లు ఆమె ద్వారా చేతులు మారాయి, సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే అడుగుతాను, మీకు ఏం తక్కువ అని ఢిల్లీకి వెళ్ళారండి? తెలంగాణలో మీరు ఎన్ని భూముల వ్యాపారాలు చేశారు? ఎంత లిక్కర్ మీద ఎంత సంపాదించారు? మీరు ఎంత ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఎన్ని సంపాదించారు? 1000 కోట్లు సంపాదించారు కదా, సరిపోలేదా? ఇంకా మీరు ఢిల్లీకి వెళ్ళి కూడా ఢిల్లీలో బీరు బ్రాండ్ వ్యాపారం చేయాలని ఎవరు కోరారా? తెలంగాణ ప్రజలకు ఏమైనా లాభమా? లేకపోతే తెలంగాణ కోసం ఏమైనా చేశారా? తెలంగాణ అభివృద్ధి కోసం ఏమైనా చేసిన వ్యాపారం అది? ఈరోజు తెలంగాణకు సెంటిమెంట్ ముడి పెడతారు మీరు. కవిత గారు ఇంటర్వ్యూలో చెప్పారు, నేను ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావమ్మా అని అడిగారు మీలాంటి యాంకర్. నేను లిక్కర్ బ్యాన్ చేస్తాను. చూశారు మీరు వీడియో? చూడండి ఒకసారి. ఏం చెప్పిందామే? నేను ముఖ్యమంత్రి అయితే మొట్టమొదటి చేసే పని లిక్కర్ బ్యాన్ చేస్తా అన్నది. అటువంటి అన్న వ్యక్తివి లిక్కర్ బిజినెస్ కోసం అంత కక్కుర్తిపడి ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఎవరి కోసం వెళ్ళారు? అంత అవసరమా? అందులో కూడా కమిషన్లు తీసుకోవాల్సిన అవసరం ఉందా ఢిల్లీ గవర్నమెంట్కి వెళ్ళి? ఇంత అన్యాయమా? తెలంగాణలో 10 సంవత్సరాలుగా మీరు లిక్కర్ వ్యాపారంలో ప్రతి ఊళ్ళో గల్లీకి బెల్ట్ షాపులు పెట్టి తెలంగాణ ఆడబిడ్డల యొక్క అనేక రకాలుగా వాళ్ళకు నష్టం జరిగే విధంగా పాపాలన్నీ మీరు మోస్తూ ప్రతి గల్లీలో ఎక్కడ కూడా దొరకపోవచ్చు. రాత్రి 2 గంటలకు డోర్ కొడితే కూడా బీరు బ్రాండ్ దొరుకుతుంది మన తెలంగాణలో. 2 గంటలకు, తెల్లవారుజామున 5 గంటలకు పోయినా కూడా డబ్బులు ఇస్తే చేతులు పెడతాడు బీరు బ్రాండ్ బెల్ట్ షాపులలో. ఈరోజు వైన్ షాపులు, ప్రతి వైన్ షాపు ఓపెన్ బార్గా మారింది పర్మిట్ రూమ్ పేరుతోటి. గతంలో ఎవరు కూడా రోడ్ల మీద తాగే అధికారం లేదు. ఈరోజు రోడ్ల మీద తాగొచ్చు, అక్కడనే బట్టలు వేయచ్చు. వస్తూ పోతున్నటువంటి కాలనీలకు వెళ్తున్నటువంటి వాళ్ళు, బస్తీలకు వెళ్తున్నటువంటి వాళ్ళు, ఆడబిడ్డలు, మహిళలు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు. కానీ ఏం చేయలేనటువంటి నిస్సాయ పరిస్థితిలో ఉంది. సెంట్రల్ ఎక్సైజ్ పాలసీతో కూడా ఏం చేయలేమా సార్? మాకు లేదు సెంట్రల్ ఎక్సైజ్, ఇది స్టేట్ గవర్నమెంట్ పాలసీ. టోటల్గా ఈ లిక్కర్ వ్యవహారం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం, కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం కాదు. మేమున్న గుజరాత్లో సక్సెస్ఫుల్గా బ్యాన్ జరుగుతూ ఉంది. కాబట్టి మీరు చేసింది వ్యాపారం, మీరు
డబ్బులు సంపాదించుకునే మీరు, చేతులు గల కాల్చుకునేది మీరు. ఈరోజు బీజేపీని అంటే కేంద్ర ప్రభుత్వాన్ని అంటే లాభం ఏంటి? అంటే ఈడీ, సిబిఐ లాంటి ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్స్ ని అలాంటి వాటన్నిటి కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది కదా నేను వాళ్ళ- ఒకటి నేను ఇంకా డీటెయిల్ పోదలుచుకోలేదు. నువ్వు వ్యాపారం చేసినావా లేదా? బీరు బ్రాండ్ వ్యాపారం చేయాల్సిన అవసరం ఉందా మీకు? మీరు అందులో చేతులు మారాయా లేదా? మీరు సెల్ ఫోన్లు 10 సెల్ ఫోన్లు ధ్వంసం మొత్తం 70 ఇలా మొత్తం ఇలా ఇలానే వచ్చింది. ఓకే 70 ఫోన్లు ధ్వంసం చేశారు మొత్తం ఈ బిజినెస్. కనిపిస్తారు 70 ఫోన్లు డిస్ట్రాయ్ చేశారు. 70 ఫోన్లు వీళ్ళందరూ కలిసి. ఇంత దుర్మార్గంగా వీళ్ళు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ కక్కుర్తిపడి చేస్తే మమ్మల్ని ఏమనొద్దు, నేను ముఖ్యమంత్రి కూతురు, ముఖ్యమంత్రులు అయినంత మాత్రాన, మాజీ ఉప ముఖ్యమంత్రులు అయినంత మాత్రాన, ముఖ్యమంత్రి కూతురు అయినంత మాత్రాన, లేకపోతే లిక్కర్ వ్యాపారం చేసినంత మాత్రాన చట్టం నీకోటి నాకోటి వేరే ఉంటుందా? ఎవరైనా చట్టం ముందు సమానులే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరికి ప్రత్యేకమైన చట్టాలు ఇవ్వలే. ఇలాంటి కేసుల విషయంలో ప్రోటోకాల్ ఉంటుంది, గౌరవం ఉంటుంది. కానీ అవినీతి చేస్తే, ప్రజాదానాన్ని దోపిడీ చేస్తే ఎవరైనా ఒకటి. కాబట్టి ఖచ్చితంగా ఇందులో బీజేపీకి ప్రమేయం లేదు, మోడీ గారికి ప్రమేయం లేదు, ప్రభుత్వాలకు ప్రమేయం లేదు. చేసింది మీరు నేరము, దోపిడీ చేసింది ప్రజాధనాన్ని. తప్పకుండా చట్టం ప్రకారము మీరు శిక్ష అనుభవించాల్సిన అవసరం ఉంది. లేదనుకో, మీరు నేరం చేయలేదనుకో నిరూపించండి కోర్టులో నిరూపించండి. తప్పు అప్పుడు బీజేపీ ఒప్పుకుంటుంది, లేకపోతే ఇక ఏజెన్సీలు ఒప్పుకుంటాయి. మీరు చేసింది మీరు బ్లాక్ అండ్ వైట్ పట్టుబడి ఈరోజు మమ్మల్ని మీద అంటారు. థ్యాంక్ యూ సార్, చాలా విషయాల్ని చాలా డీటెయిల్డ్గా టైం ఇచ్చి మరి అన్నీ కూడా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.